హలో ఎవ్రీవన్. ఏపీలో డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీలలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అర్హత ఉన్నవారు తమ యొక్క దరఖాస్తులను అంటే మీ యొక్క అప్లికేషన్ని జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ మెయిల్ చేయాలి, ఆ మెయిల్ అడ్రస్ ఏమిటి, అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమిటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోయింది. కింద కామెంట్ సెక్షన్ వాడికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రుల పేషీలలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసేందుకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఇక్కడ మనకి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మొత్తం 15 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కూడా మనకి ఇలా ఉన్నాయి. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు 9 పోస్టులు, సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాల పోస్టులు చూసుకుని 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మరి జీతం ఒకసారి గమనిద్దాం. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నెలకు 50,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 30,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. విద్యా అర్హత ఎంత ఉండాలంటే మీకు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి BE లేదా బీటెక్ విద్యా అర్హత కలిగి ఉండాలి. సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ అమ్మా, మీరు BA BCom BS ఏ డిగ్రీ చేయని సరే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. మరి పోస్టులు అనుసరించి మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అంటున్నారు. మరి ఫీజు ఏమైనా ఉందంటే ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కింద మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్కి PDF లింక్ ఇచ్చేస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు అప్లికేషన్ అయితే ఉంది. అప్లికేషన్ ఫిలప్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని ఫిలప్ చేసి దాన్ని PDF ఫార్మాట్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చాను, ఈ మెయిల్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. info.apdcl@gmail.com అనే మెయిల్ ఐడికి జస్ట్ మీ యొక్క అప్లికేషన్ మెయిల్ చేస్తే సరిపోతుంది. అంతే, ఇంకేం అవసరం అయితే లేదు. ₹1 కూడా మీరు పేమెంట్ అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. అప్లికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనిస్తే మీరు జనవరి 3వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. మీకు ఆల్రెడీ డిసెంబర్ 27వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. జనవరి 3వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు, నో ఇష్యూ. మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తామంటున్నారు. అంటే మీ యొక్క అప్లికేషన్ బట్టి షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిలుస్తామంటున్నారు. మా వీళ్ళే చూడండి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక అయితే చేస్తామంటున్నారు క్లియర్గా. మరి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఎవరికైతే ఏజ్ లిమిట్ అయితే ఉంటుందో సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చేసారు. అట్ ది సేమ్ టైం డౌన్లోడ్ ఫుల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు. ఇందులోనే మీకు అప్లికేషన్ అయితే ఉంది. అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి నేను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు చూడండి, మీకు నేను నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేశాను. నోటిఫికేషన్ మనకు డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసారు. మీకు 27వ తేదీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. అడ్రస్ సహా మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఇక్కడ 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని పోస్టులు కూడా మనకి అవుట్సోర్సింగ్ పద్ధతులు అనేది భర్తీ చేస్తున్నారు. మనకి చూడండి, ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా BE BTech ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేసి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ నేను మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో మరి అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ అప్లికేషన్ అంటే ఏమిటి అవి కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు జీతం కూడా క్లియర్గా 50,000 అనేసి క్లియర్గా మొత్తం కూడా క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తానమ్మా. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగానే క్లియర్గా నేను తెలుగులో టైప్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందమ్మా. సో ఇప్పుడు మరి అప్లికేషన్ ఏమిటి అంటే చూడండి, మనకి ఇక్కడ అప్లికేషన్ అంటే ఏమీ లేదు, క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేశారు. సో రీసెంట్ CV అమ్మా, ఓకేనా. సో రీసెంట్గా మీ యొక్క CV ఉంటుంది కదా, రెజ్యూమ్ కానీ CV కానీ, సో అది మీరైతే పంపించవలసి ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ వీళ్ళైతే ప్రొవైడ్ అయితే ఏమి చేయలేదు, జస్ట్ మీ యొక్క CVని. సో జస్ట్ అది కూడా చూపిస్తాను, CV అనే నేమ్ ఎక్కడుంది అనేసి. జస్ట్ వెయిట్, ఈ లైన్లో చూడమ్మా ఇక్కడ మనకి, ఓకేనా. ఈ లైన్లో మనకి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మే అప్లై via email info.apdcl@gmail.com. Please email your most recent resume CV with a cover letter. ఓకేనా. సో కవర్ లెటర్ ఉన్నా ఓకే, లేదా CV ఉన్నా ఓకే, లేదా రెజ్యూమ్ ఉన్నా ఓకే. సో ఏదో ఒకటి మీరైతే చూడండి 3వ తేదీ 1వ నెల 2025 సాయంత్రం 5 గంటల లోపల మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది డీటెయిల్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.